హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయినాక 3 నెలల లోపల వాళ్ళు ప్రతి ఒక్కరు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకొని మా ఉమాపతి నాయుడన్న ఆఫీసులో వచ్చేస్తే ఆయన అన్ని టేప్ కొట్టి ఏదైనా తప్పులు పెట్టుకుంటే వాట్సాప్ ద్వారా మరి వాళ్ళకి ఇట్లాంటి కొనరని చెప్పి ఇది చేస్తాము. గౌరవనీయులు మన ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు మినిస్టర్ల ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమాపతి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ఆఫీస్ నందు ఈరోజు తెలుగుదేశం లీడర్ల ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు దాదాపు 17 మందికి 2,39,000 రూపాయలు ఈరోజు అందించడం జరిగింది. చెక్కు తీసుకున్నందుకు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ముందు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా అనివార్య కారణాల వల్ల హాస్పిటల్స్లో అడ్మిట్ అయితే కూడా వాళ్ళ బిల్లు సరైన సమయంలో అంటే 3 నెలలు గడువు లోపల తెచ్చిస్తే వాటన్నింటి కూడా అన్నగారి ఆధ్వర్యంలో విజయవాడ పంపించి వీలైన తొందరలోనే వాళ్ళకి ఖర్చు పెట్టినంత దాదాపు 50-60% వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి వాళ్ళకి ఇవ్వడానికి మన అన్నగారు ఎప్పుడు ఇళ్ళ వేళలు కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎవరైనా హాస్పిటల్స్ ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా, ఎందుకంటే కొంతమంది ఇంట్లో బిల్స్ పెట్టుకొని కొంతమంది డిలే జరుగుతుంటాయి. అందువల్ల వాళ్ళకి రాలేదని బాధపడుతుంటారు. అట్లా వారు కూడా తెలుసుకుని 3 నెలల లోపల బిల్స్ వీళ్ళంతా తెచ్చివ్వండి. కాబట్టి ఈ రకంగా కుటుంబ ప్రభుత్వము సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలకి వైద్య రంగ సేవలు అందిస్తుందానికి ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రకంగా ఎల్లవేళల కుటుంబ ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉండే సౌకర్యం కల్పిస్తాయని చెప్పి సభలో తెలియజేస్తున్నాం. నా పేరు రామకృష్ణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్.